నమస్తే అండి. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా బెండకాయ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఈ బెండకాయ టమాటో కర్రీ అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బావుంటుంది. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని, 4, 5 కట్ చేసుకున్న పచ్చిమిర్చీలని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకుని వేసి వీటన్నింటినీ కూడా వేగించుకోవాలి. ఇవన్నీ కూడా వేగాక 4, 5 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి వేగించుకోవాలి. మీరు వెల్లుల్లికి బదులుగా అల్లం పేస్ట్ని కూడా తీసుకోవచ్చు. పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ బెండకాయల్ని నేను ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వీటిని ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. ఈ బెండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో స్పూన్తో ఇలా కలుపుతూ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 4, 5 నిమిషాల వరకు బెండకాయల్ని ఉడికించుకోవాలి. 4, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, బెండకాయలు చాలా సాఫ్ట్గా అయ్యాయి. బెండకాయ ముక్కల్ని స్పూన్తో ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలోకి కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ టమాటాలను వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 2, 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అయితే చాలా సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. బెండకాయల్ని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. అదేవిధంగా జీర్ణక్రియని మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో విటమిన్ ఏ, సి, కేలతో పాటు ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. ముందుగా మనం 4, 5 పచ్చిమిర్చీలను వేసాం కదా, చూసి వేసుకోండి. ఒకసారి అంతా కూడా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే బెండకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.